తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. రేపు మాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఒకరి మీద మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించేందుకు పోటీ పడుతున్నాయి పార్టీలు. ఎవరికి వారు క్రెడిట్ కొట్టేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాయి. ఈ మూడు పార్టీల క్రెడిట్ తాపత్రయం ఎందుకు, ఏ అంశంలో మైలేజ్ కోసం పార్టీలు ప్రాకులాడుతున్నాయి? తెలంగాణ పాలిటిక్స్ లో పార్టీల క్రెడిట్ వార్, సున్నితమైన అంశాలపై రాజకీయ పార్టీల ఎత్తులు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై మైలేజ్ కొట్టేసే ప్లాన్. తెలంగాణ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. రాజకీయంగా సెన్సిటివ్ ఇష్యూస్ గా ఉన్న బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై క్రెడిట్ కొట్టేసే ఎత్తుగడల్లో ఎవరూ తగ్గడం లేదు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ గొప్పంతా తమదేనని చెప్పుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల హామీ ప్రకారం కులగణన చేశామని, బీసీల మేలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. రిజర్వేషన్లు ఇస్తున్నామన్న విషయాన్ని బీసీల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సూర్యాపేటలో పెట్టే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇక ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యగా ఉన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒకడుగు ముందుకు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా క్రెడిట్ తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం గజ్వెల్లో భారీ బహిరంగ సభ పెట్టి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఇన్వైట్ చేయాలని చూస్తోంది. ఈ రెండు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీసీ కులగణన తప్పుల తడకగా జరిగిందని విమర్శలు చేస్తోంది. కులగణనలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారంటూ అటాక్ చేస్తోంది. తమ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలను సమగ్రంగా లెక్కించామని చెబుతూ తమ 10 ఏళ్ల పాలనలో బీసీ వర్గాలకు చేసిన మేలు గురించి ప్రస్తావిస్తోంది. అలాగే ఎమ్మెల్సీ కవిత బీసీల తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణను బీఆర్ఎస్ పూర్తిగా స్వాగతిస్తూనే తమ హయాంలో దళితులకు ఇచ్చిన పథకాలను గుర్తు చేస్తున్నారు. దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు, 3 ఎకరాల భూమి పథకాలు అమలు చేశామని చెబుతోంది. దళితుల కోసం తాము తీసుకొచ్చిన స్కీంలను కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేసిందంటూ విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్. ఇలా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై క్రెడిట్ కొట్టేసే ప్లాన్లో ఉంది గులాబీ పార్టీ. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు దీటుగా ఈ రెండు అంశాలలో బీజేపీ తమదైన శైలిలో ముందుకెళుతోంది. బీసీ కులగణన విషయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. అసెంబ్లీ వేదికగా బీసీ కులగణనలో జరిగిన తప్పులను ప్రస్తావించారు. ఇక బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు బీసీ ఐకాన్ గా ఉన్న ఆర్ కృష్ణయ్యకు ఇప్పటికే రాజ్యసభ పదవిచ్చింది బీజేపీ. అంతేకాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీనే అంటూ క్రెడిట్ కొట్టేసే పనిలో నిమగ్నమైంది. ఇక ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున తమ వంతు ప్రయత్నాలు చేశామని బీజేపీ చెబుతోంది. సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించామని అంటోంది. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడుతూ వచ్చిన మందకృష్ణ మాదిగను పద్మశ్రీ అవార్డుతో సన్మానించి గౌరవించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మందకృష్ణకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తున్నారు. ఇలా అతి కీలకమైన, అతి సున్నితమైన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేశాయి. ఈ రెండు అంశాలలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చూడాలి.